జింబాబ్వే టీం మరో సంచలనం సృష్టించింది. శ్రీలంక టీంను వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించేశారు. అది కూడా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్లో ఫైనల్ ఓవర్ వరకు వెళ్ళింది. సో నిజంగా జింబాబ్వే టీం ఈ వరల్డ్ కప్ ఆడే ముందు ఏం తాగొచ్చారు భయ్య, ఎంత బీభత్సంగా ఆడుతున్నారు. అసలు గ్రూప్ స్టేజ్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదా? ఆస్ట్రేలియా టీంని ఇంటికి పంపించారా? ఓ మై గాడ్, రియల్ ఇదైతే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఒక బిగ్గెస్ట్ అండర్ డాగ్ స్టోరీ అని చెప్పుకోవాలి మనం. సో జింబాబ్వే టీం అయితే గ్రూప్ బిలో టాప్ టీమ్గా ఫినిష్ చేసింది. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది, కామెంట్స్లో తెగ అడుగుతున్నారు అసలు ఈ సూపర్ 8 గ్రూప్స్ని ఎలా డివైడ్ చేశారని చెప్పి. మెయిన్ ఇప్పుడు జింబాబ్వే టీం శ్రీలంక టీంని డిఫీట్ చేశారు కాబట్టి వాళ్ళు సూపర్ 8లో మన గ్రూప్కి రాకుండా వేరే గ్రూప్కి వెళ్ళిపోతారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో దీని గురించి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటే సూపర్ 8లో గ్రూప్లో ఏ విధంగా డివైడ్ చేశారో క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే జింబాబ్వే టీం యొక్క పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మైండ్ పోయింది. అసలు కొలంబోలో మ్యాచ్ ఏంటి, హోమ్ టీం శ్రీలంక టీంని వాళ్ళు ఓడించేయడం ఏంటి, అది కూడా ఏదో చిన్న టార్గెట్ను చేస్తూ కాదు, 179 పరుగుల టార్గెట్ను చేసి మ్యాచ్ కొట్టారు. సో లిటరల్లీ జింబాబ్వే టీం అయితే షాక్ల మీద షాక్లు ఇస్తుంది. అసలు వాళ్ళు T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. గ్రూప్ స్టేజ్లో వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు గెలిచి సూపర్ 8కి వచ్చారు. మెయిన్లీ వాళ్ళు ఈ మ్యాచ్లో శ్రీలంక టీంని డిఫీట్ చేయడం చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు మ్యాచ్ చూడకపోయినా పర్లేదు, హైలైట్స్ చూడండి. క్రౌడ్ ఎంతలా ఉన్నారు, శ్రీలంక టీంని ఎంతలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి బౌండరీకి ప్రతి వికెట్కి శ్రీలంక టీంని చాలా చీర్ చేశారు. నిజంగా ఈ మ్యాచ్లో శ్రీలంక టీంకి భయంకరమైన క్రౌడ్ సపోర్ట్ ఉంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా జింబాబ్వే టీం తమ నర్వ్స్ని హోల్డ్ చేసుకున్నారు. లాస్ట్ ఓవర్లో 8 పరుగులు అవసరమైనప్పుడు ఫస్ట్ బాల్కి మున్యంగా ఒక సిక్సర్ కొట్టి జింబాబ్వే టీంని గెలిపించేశాడు. సో లిటరల్లీ వాళ్ళకైతే ఇది హిస్టారిక్ చేజ్. ఇన్ఫాక్ట్ జింబాబ్వేకి T20 క్రికెట్ చరిత్రలో వాళ్ళకి ఇది సెకండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. వేరేస్ ఈ గ్రౌండ్లో అంటే ఆర్పర్ రామదాస్ స్టేడియంలో చూసుకున్నా కూడా ఇది సెకండ్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. మనం గత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడే చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్లో 175+ టార్గెట్ ఒకసారి మాత్రమే చేసి చేయబడింది. అది కూడా గుర్తుంది కదా, నిదాస్ ట్రోఫీ ఫైనల్ మన దినేష్ కార్తిక్ ఒకేసారి 11 పాములు చంపేశాడు. సో మ్యాచ్ తర్వాత మళ్ళీ 8 ఏళ్లకు ఈ గ్రౌండ్లో 175+ టార్గెట్ను సక్సెస్ఫుల్గా చేసి చేయడం జరిగింది. అంటే ఈ మ్యాచ్లో జింబాబ్వే టీం ఏ రేంజ్లో పెర్ఫామ్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే శ్రీలంక టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు అండ్ స్టార్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. వాళ్ళు ఓపెనర్స్ కుశాల్ పెరేరా మరియు పాతోమ్ నిశంక ఇద్దరు 5 ఓవర్లలోపు 50 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పేశారు. మేలీ పాతోమ్ నిశంక తన లాస్ట్ మ్యాచ్లో సెంచరీని బ్యాక్ చేస్తే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 41 బాల్స్కి 62 రన్స్ కొట్టాడు. అలాగే కుశాల్ పెరేరా చూసుకున్న 14 బాల్స్కి 22 రన్స్ కొట్టాడు. సో శ్రీలంక టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది అండ్ వాళ్ళ బ్యాటింగ్ చూసి 200 కూడా పాసిబుల్ ఏమో అనుకున్నాం. బట్ మిడిల్ ఓవర్స్లో జింబాబ్వే టీం ఎక్సలెంట్గా కంబ్యాక్ ఇచ్చింది. మరి ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. సో శ్రీలంక టీం అయితే పవర్ ప్లేలో కుశాల్ పెరేరా వికెట్ కోల్పోయింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే కుశాల్ మెండిస్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. 20 బాల్స్కి 14 రన్స్ మాత్రమే కొట్టాడు. బట్ పాతోమ్ నిశంక ఒక ఎండ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం వల్ల 12 ఓవర్స్కి ఆ టీమ్ స్కోర్ 100 పరుగులకు వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ నుండి చూసుకుంటే శ్రీలంక టీం యొక్క పతనం మొదలైంది. ముందు కుశాల్ మెండిస్ రైన్ బారల్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ఆ తర్వాత పాతోమ్ నిశంక వికెట్ను క్రేమర్ తీసుకున్నాడు. దీంతో శ్రీలంక టీం యొక్క రన్ రేట్ పడిపోయింది. అలాగే వికెట్స్ కూడా ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ఆ తర్వాత కమిండి మెండిస్ తొందరగా అవుట్ అయిపోయాడు. అలాగే దాషన్ జనగా కూడా కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో శ్రీలంక టీం ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 7 ఓవర్స్ 42 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్స్ కోల్పోయారు. అయితే వాళ్ళకి ఒక ఎండ్లో పవన్ రత్నాయక చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిలీ చివరిలో యాక్సలరేషన్ చూసాం. డెత్ ఓవర్స్లో జింబాబ్వే బౌలర్స్ను కౌంటర్ అటాక్ చేశాడు. కేవలం 25 బాల్స్కి 45 రన్స్ కొట్టాడు. అలాగే దున్ని త్వరలాగే కూడా ఒక హ్యాండ్ వేశాడు. 3 బౌండరీస్ కొట్టి 15 రన్స్ చేశాడు. సో ఇలా చివరిలో అయితే శ్రీలంక టీంకి కావాల్సిన యాక్సలరేషన్ వచ్చింది, మూమెంటం దొరికింది. బట్ స్టిల్ ఆ 10 to 17 ఓవర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా దెబ్బేసింది. కేవలం 6 పరుగులు చెప్పిన మాత్రమే కొట్టారు. దీనివల్ల టీం 200 స్కోర్కి వెళ్ళలేకపోయింది. కేవలం 178 రన్స్ మాత్రమే కొట్టారు. సో లాస్ట్ మ్యాచ్లో జింబాబ్వే పేసర్స్ మంచిగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేశారు. గ్రేమ్ క్రేమర్ 4 ఓవర్స్లో 27 రన్స్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు. వేరేజ్ మిగతా ఇద్దరు స్పిన్నర్స్ మస్కత్ మరియు సికందర్ రాజా వికెట్ తీయలేదు కానీ పొదుపుగానే బౌలింగ్ చేశారు. అలాగే పేసర్స్లో చూసుకుంటే ముజర్బాని మరియు ఎవాన్స్కి చెరో 2 వికెట్లు వచ్చాయి. బట్ కొంతవరకు రన్స్కి వెళ్ళారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే జింబాబ్వే టీం చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది. వాళ్ళు స్టార్టింగ్లో చాలా పూర్ బౌలింగ్ చేసినప్పటికీ తర్వాత శ్రీలంక టీంని కట్టడి చేశారు. అండ్ మరోసారి వాళ్ళ ఫీల్డింగ్ కూడా స్పాట్ అని అనిపించింది, చాలా బాగా ఫీల్డింగ్ చేశారు. బట్ నేను ముందు చెప్పుకున్నట్టు కొలంబో పిచ్ మీద 170+ టార్గెట్ అంటే అంత ఈజీగా ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ ఇంత ముందడైన 51 మ్యాచెస్లో ఒక్కసారి మాత్రమే పాసిబుల్ అయింది. దీంతో ఈ మ్యాచ్లో శ్రీలంక టీంకి విజయం నల్లేరు మీద నాటక అనుకున్నాం. పైగా వాళ్ళకి చివరి ఓవర్స్లో మూమెంటం కూడా దొరికింది. బట్ జింబాబ్వే టీం గివ్ అప్ చేయలేదు. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ యూజ్ చేశారు. సో మీరు జింబాబ్వే బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళ ఓపెనర్ బ్రెయిన్ బెనెట్ ఈ వరల్డ్ కప్ పాస్ అంతా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మళ్ళీ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్లో 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా నాట్అవుట్. ప్రతి మ్యాచ్లో కూడా చివరి వరకు ఉంటే జింబాబ్వే టీంని గెలిపించాడు. సో అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 120-130 మధ్యలోనే ఉంటుంది. బట్ అతను ఒక ఎండ్లో చివరి వరకు ఉంటే యాంకర్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల మిగతా బ్యాట్స్మెన్కి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది. మీరు అదర్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఆడ చూడండి, అందరూ కూడా హిట్టింగ్ చేయడానికి ట్రై చేశారు. మెయిలీ మరోసారి వైడ్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఆడాడు. 26 బాల్స్కి 34 రన్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో శ్రీలంక స్పిన్నర్స్ను మామూలుగా కౌంటర్ అటాక్ చేయలేదు. సెక్షన్ అయితే 1-2 సార్లు రివర్స్ స్వీప్ కొట్టాడు. సో జింబాబ్వే టీంకి అయితే చాలా మంచి స్టడీ స్టార్ట్ వచ్చింది. 8.3 ఓవర్స్లో 69 రన్స్ యాడ్ చేశారు. ఈవెన్ ఆ తర్వాత కూడా వాళ్ళ స్కోరింగ్ రేట్ పడిపోలేదు. 1 డౌన్లో వచ్చిన రెయిన్ బాల్ కూడా కేవలం 12 బాల్స్లో 23 రన్స్ కొట్టేశాడు. సో జింబాబ్వే బ్యాటింగ్ టెంప్లెట్ అయితే చాలా ఓల్డ్ స్కూల్ టెంప్లెట్.
అంటే ఒక గంటలో బ్యాట్స్మెన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే చేతిని గైడ్ చేస్తాడు, అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ వచ్చి చితక కొడతారు. అండ్ వాళ్ళైతే సింపుల్ ఫార్ములాని ఫాలో అయ్యారు. అయితే వాళ్ళ కెప్టెన్ సికిందర్ నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకున్నాడు. అంటే స్టార్టింగ్లో ఎక్కువ పవర్ హిట్టింగ్ చేయలేకపోయాడు. ఐ థింక్ 10 బాల్స్కి 6 runs 7 runs కొట్టాడు అంతే. బట్ తర్వాత మాత్రం రాజా రేయి పెట్టేశాడు, భారీ సిక్సర్లతో విరిచిపడ్డాడు. కేవలం 26 బాల్స్కే 45 runs కొట్టేశాడు. మిగిలిన అతని బ్యాట్ నుంచి 4 భారీ సిక్స్లు చూసాం. సో నేను నెదర్లాండ్స్ టీం మీద మన శివం దూబే ఎలా అయితే కొట్టాడు, సికిందరాజ్ కూడా అలానే కొట్టాడు. స్టార్టింగ్లో నెక్కాడాడు, బట్ ఆ తర్వాత తొక్కుకుండా పోయాడు. సో దీంతో జింబాబ్వే టీం ఈ చేతిలో చాలా క్లోజ్గా వచ్చేసారు. లాస్ట్ రివర్స్లో వాళ్ళ నిజానికి కేవలం 19 పరుగులు చేస్తే చాలు, అంటే 18 మందిలో 19 పరుగులు చేయాలి. బట్ ఈ టైంలో జింబాబ్వే బ్యాట్స్మెన్ కాస్త ప్రెజర్ ఫీల్ అయ్యారు, అంటే సింగిల్స్ కోసం ట్రై చేశారు. అంటే ఇందులో అలాంటి తప్పు లేదు. బట్ 19th ఓవర్లో చూసుకుంటే మాత్రం దోషం ఏమంటే వాళ్ళకి షాక్ ఇచ్చాడు, బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడు. దీంతో ఒక్కసారిగా జింబాబ్వే టీం 2 వికెట్లు కోల్పోవడంతో చివరి ఓవర్లో ప్రెజర్ ఏర్పడింది. 8 పరుగులు చేయాలి. క్రీజులో కొత్తగా మునియంగా వచ్చాడు అప్పుడే. బట్ ఎనివే అంత క్రౌడ్ మధ్య కూడా అతను ఏమాత్రం తనకుండా లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. దీంతో టార్గెట్ ఈక్వేషన్ చాలా సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ బాల్కి సింగిల్ వచ్చింది, అండ్ నెక్స్ట్ బాల్కి 4 కొట్టాడు బెన్నెట్. సో విధంగా జింబాబ్వే టీం అయితే ఎక్కడ కూడా చోక్ చేయలేదు, నెవ్స్ని హోల్డ్ చేసుకున్నారు. మీరు ఇలాంటి మ్యాచ్లో హోమ్ క్రౌడ్ ఎక్కువ సపోర్ట్ చేసి చాలా టీంలు డేలా పడిపోతాయి. బట్ జింబాబ్వే టీం అయితే చాలా మెంటల్ టఫ్నెస్తో కనిపించింది ఈ మ్యాచ్లో. సో రియల్లీ జింబాబ్వే టీంకి ఎప్పటికీ ది బెస్ట్ వరల్డ్ కప్. మెయిన్ ఈ మ్యాచ్లో వాళ్ళు శ్రీలంక టీంని కంప్లీట్లీ స్టన్ చేసేసారు. అసలు లాస్ట్ మ్యాచ్లో లంకోళ్ళు ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేసిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. బట్ అలాంటి కాన్ఫిడెన్స్ని నేలకు తీసుకొచ్చేస్తూ జింబాబ్వే టీం మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ ఈ మ్యాచ్లో జింబాబ్వే బ్యాటర్స్ పర్టికులర్గా మహేష్ దీక్షణ్ టార్గెట్ చేసి అతను చితక కొట్టేశారు. అతని మ్యాచ్లో కాలం 3.3 ఓవర్స్లోనే 47 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మరో బౌలర్ ప్రమోద్ బషాన్ కూడా టార్గెట్ చేసి 23 runs కొట్టారు. సో జింబాబ్వే బ్యాటర్స్ కొట్టింది ఇద్దరు బౌలర్స్నే, మిగతా అందరూ కూడా కొంతవరకు మంచిగానే బౌలింగ్ చేశారు. మెయిన్ శ్రీలంక టీంకి వాళ్ళ ఫీల్డింగ్ చాలా బ్యాక్ పోయిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో బెనెట్కి 1 కాదు 2 ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఒక రన్అట్ ఛాన్స్ మిస్ చేశారు, అలాగే ఒక డిఫికల్ట్ గ్యాస్ తీసుకోలేదు. అలాగే తర్వాత చూసుకున్న శ్రీలంక టీం యొక్క గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా ఏమీ కనిపించలేదు. సో టు బి ఫ్రాంక్, నేను అడిగితే ఈ మ్యాచ్లో 2 జట్లకి మేజర్ డిఫరెన్స్ ఫీల్డింగ్ అని చెప్తా. జింబాబ్వే టీం శ్రీలంక టీం కంటే బెటర్ ఫీల్డింగ్ చేశారు, అందుకే వాళ్ళు మ్యాచ్ గెలిచారు. ఎట్ ది సేమ్ టైం 2 జట్లకు పేస్ బౌలర్స్ కూడా డిఫరెంట్ అని చెప్పుకోవాలి. అంటే జింబాబ్వే పేసర్స్ రన్స్ ఇచ్చారు కానీ వికెట్లు తీసుకున్నారు, బట్ శ్రీలంక పేసర్స్ అది చేయలేకపోయారు. ఇప్పుడైతే జింబాబ్వే టీం అన్బీటెన్గా సపరేట్గా వచ్చేసింది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ గ్రూప్ మారుతుందని చెప్పి. అంటే ఈ మ్యాచ్ ముందు వరకు జింబాబ్వే వాళ్ళు 2nd ప్లేస్లో ఉన్నారు. దీంతో మన గ్రూప్లోకి వచ్చారని చెప్పి మనం ఫీల్ అయ్యాం. కానీ మ్యాచ్ తర్వాత జింబాబ్వే టీం గ్రూప్లో శ్రీలంకను వెనక్కి టాప్కి వస్తారు. దీంతో వాళ్ళు ఏమైనా ఇప్పుడు సపరేట్లో గ్రూప్ మారుతారంటే అలాంటిది ఏమీ లేదు. ఈ గ్రూప్ డివైడింగ్ అనేది ప్రీసీడింగ్ ద్వారా జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఐసీసీ T20 టీమ్ ర్యాంకింగ్స్ చూడండి. టాప్ 8 టీమ్స్ ఏమన్నాయి? ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ అండ్ శ్రీలంక. 8 టీంలు ఉన్నాయి. అంటే 8 టీంలకు టోర్నీ స్టార్ట్ అవ్వకముందు ప్రీసీడింగ్ ఇచ్చేశారు. అంటే సపరేట్లో ఎక్స్ గ్రూప్, సపరేట్లో వై గ్రూప్ అని 2 క్రియేట్ చేశారు. ఇందులో ఎక్స్ గ్రూప్లో ఎవరిని పెట్టారు? 1, 3, 5, 7 ఈ 4 పొజిషన్లోనే టీమ్స్ని పెట్టారు. విచ్ మీన్స్ ప్రజెంట్ ర్యాంకింగ్స్లో ఈ పొజిషన్లో ఉన్న ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ ఈ 4 టీంలు సపరేట్లో గ్రూప్ ఎక్స్లో పెట్టారు. వేరే మిగతా పొజిషన్లో ఉన్న వాళ్ళు అంటే 2, 4, 6, 8 ఈ 4 పొజిషన్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఈ 4 జట్లను గ్రూప్ 5లో పెట్టారు. సో ఇలా ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని టోర్నీ స్టార్ట్ అవ్వకముందే ప్రీసీడింగ్ చేస్తారు. అంటే సపరేట్గా టాప్ 8లో ఉన్న టీమ్స్ వస్తాయని చెప్పి ముందుగానే డిసైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు చేంజ్ ఏంటంటే ఆస్ట్రేలియా ఇండికి వెళ్ళిపోయింది, జింబాబ్వే వాళ్ళు సపరేట్గా వచ్చారు. అది కూడా వాళ్ళు గ్రూప్ బిలో ఆస్ట్రేలియా వెనక్కి వచ్చారు కాబట్టి వాళ్ళ పొజిషన్లో వస్తారు సపరేట్ గ్రూప్లో. విచ్ మీన్స్ మన ఇండియా ఉన్న గ్రూప్లోకి వస్తారు. సో మనకి ఇప్పుడు గ్రూప్ స్టేజ్లో A1, A2, B1, B2, C1, C2, D1, D2 ఇలాంటి వాటితో సపరేట్గా ఎలాంటి సంబంధం లేదు. ముందుగానే ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని సపరేట్లో 2 గ్రూప్లు కూడా డిసైడ్ అయిపోయాయి. అండ్ ఇదైతే చాలా ఫెయిర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో పొజిషన్ బేస్ చేసి చూసుకుంటే ఒక్కోసారి స్ట్రాంగ్ టీమ్స్ అని ఒక గ్రూప్లోకి వచ్చేస్తాయి. బట్ ఇలా ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుంటే అలా జరగదు. అట్ ది సేమ్ టైం షెడ్యూల్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే A1, A2, B1, B2, C1, C2, D1, D2 వీటితో సంబంధం ఉన్నది కాబట్టి షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం వాళ్ళు అనుకున్న టాప్ 8 టీమ్స్లో 7 టీమ్స్ వచ్చేసాయి. బట్ ఆస్ట్రేలియా టీం ప్లేస్లో జింబాబ్వే వచ్చింది కాబట్టి వాళ్ళు మన గ్రూప్లోకి వచ్చారు. సో దీంతో సపరేట్ గ్రూప్స్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇండియా, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ 4 జట్లు గ్రూప్లో ఉంటాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక ఈ 4 జట్లు గ్రూప్లో ఉంటాయి. సో మీకైతే ఇప్పుడు సపరేట్ గ్రూప్స్ని ఎలా డివైడ్ చేసారో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదే మొత్తం సపరేట్లో 12 మ్యాచెస్ ఉండబోతున్నాయి. సండే నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో అయితే 8 టీమ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే సపరేట్లో ఏ టీమ్ స్ట్రాంగ్ ఉందో కూడా ఒక వీడియో చేసుకుందాం. అండ్ వీడియో మీ వరకు చేరాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.